వేడి వేడి బర్గర్, దానిపై టమాటా సాస్, దానికి కూల్ డ్రింక్ కాంబినేషన్ ఉంటే ఎలా ఉంటుంది? నోరూరుతోంది కదూ, గబగబా లాగించాలనిపిస్తోంది కదూ. ఆ తొందరే వద్దంటున్నారు డాక్టర్స్. బర్గర్లు తింటే ఆస్తమా ఖాయమని హెచ్చరిస్తున్నారు. బర్గర్లు తింటే పిల్లలు బొద్దుగా తయారవుతారని పేరెంట్స్ చంకలు గుద్దుకుంటారు. కానీ ఇది ప్రమాదకరమని పరిశోధనలు చెబుతున్నాయి. బర్గర్ అనేసరికి నేటి తరానికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అలా బయటకు వెళ్లి బర్గర్ తినడం అంటే ఎంతో క్రేజీగా ఫీల్ అవుతారు. బర్గర్ ని చూడగానే నోరూరుతుంది. మాటలు రాని పిల్లలు మొదలు కాలేజీ కుర్రకారు వరకు బర్గర్ అంటే వెరీ క్రేజీ. రుచిని ఆస్వాదిస్తూ మైమరచిపోతాం. పిల్లలకు కొసిరి కొసిరి తినిపిస్తుంటాం. యూత్ అయితే బర్గర్స్ ను తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. టేస్టీ ఫుడ్, ఈజీ ఫుడ్ ఇలా అనేక పేర్లు చెప్పి బర్గర్స్ ని, పిజ్జాలను ఇష్టం వచ్చినట్టు లాగించేస్తే లైఫ్ రిస్క్ లో పడినట్టే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్, గుట్కా ఈ జాబితాలో బర్గర్ కూడా చేరిందంటున్నారు. బర్గర్స్ తో ఆస్తమా వస్తుందని అంటున్నారు. అయితే బర్గర్ ప్రియులు మాత్రం ఈ వార్నింగ్ ను పట్టించుకోవడం లేదు. పైగా తమ పిల్లలు ఎంతో ఇష్టంగా వాటిని తింటున్నారని చెబుతున్నారు. పిల్లల విషయం చెప్పనక్కర్లేదు. బర్గర్ కోసం వాళ్ళు ఎంత మారం చేస్తారో అందరికీ తెలుసు. పిల్లలు కూడా హెల్త్ ప్రాబ్లం అని అంటున్నారు. ఏం కాదు, అది మా పాపకైతే చాలా ఇష్టంగా తింటుంది. డాక్టర్ చెప్తారు కానీ అది అందులో ఏం లేదు. మేము ఎప్పుడు వస్తుంటాం, తింటుంటాం. వారానికి 3 ఆ పైన బర్గర్లు తింటే ఆస్తమా తప్పదని వైద్యులు చెబుతున్నారు. బ్రిటన్ కు చెందిన ఎక్స్ప్రెస్ అనే సర్వే సంస్థ మొత్తం 20 దేశాల్లోని 50,000 మందిపై స్టడీ చేసి ఈ నివేదికను అందజేసింది. బర్గర్లలో శరీరానికి హాని కలిగించే రసాయనాలు, కరగని కొవ్వు పదార్థాలు ఉంటాయని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ కొవ్వు పదార్థాలకు రసాయనాలు తోడైతే ఊబకాయం వస్తుందని హెచ్చరిస్తున్నారు. ముద్దుగా బొద్దుగా ఉన్నారు పిల్లలు అనుకుంటే వారిని ఆస్తమా వెంటాడుతున్నట్లేనని చెబుతున్నారు. జర్మనీకి చెందిన ఉల్మ్ యూనివర్సిటీలో కూడా బర్గర్ల పరిశోధనలు జరిగాయి. థోరాక్స్ మ్యాగజైన్ లో దీనికి సంబంధించిన వివరాలను ప్రచురించారు. బర్గర్లను ఎంతో ఇష్టంగా తింటున్న పిల్లలు ఆస్తమాతో పాటు వివిధ రకాల అలర్జీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. బర్గర్స్ వారానికి 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ హ్యాంబర్గర్స్ తిన్నట్లయితే దీనివల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని జర్మనీలో జరిగిన ఒక సర్వేలో తెలుస్తోంది. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్ ఉన్న డైట్ అయితే ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఈ ఇద్దరు పిల్లల్ని కూడా కంపేర్ చేసినట్లయితే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్ తినేవారిలో ఆస్తమా తక్కువగా కనపడుతుంది. ఒత్తిడితో కూడిన జీవితాలకు చికెన్, మటన్, బర్గర్లలో వాడే చీజ్ల వల్ల మరింత ఊబకాయం వస్తుందని, బర్గర్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పండ్లు, చేపలు, పచ్చటి కూరగాయలు తినే పిల్లలు, యువతీ యువకులకు ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని అంటున్నారు. ఇండియన్స్లో ఈ ఫాస్ట్ ఫుడ్ని అసిమిలేట్ చేసుకునే కెపాసిటీ తక్కువ. రెండోది ఈ స్ట్రెస్, మానసికంగానే ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి కూడా తక్కువ. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్స్ ఇవన్నీ రిచ్గా ఉండటం వల్ల వాళ్ళు ఆస్తమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఓవర్ వెయిట్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉండదు. కొలెస్ట్రాల్ కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం పిల్లలకు మంచిది. మే 16న అమెరికాలోని న్యూ ఆర్లియన్స్ లో అమెరికా థొరాసిన్ సొసైటీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఫాస్ట్ ఫుడ్స్ తో పొంచి ఉన్న ప్రమాదంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. లంగ్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం ఫాస్ట్ ఫుడ్ అని పలువురు శాస్త్రవేత్తలు తెలిపారు. సో క్షణం తీరిక లేని తల్లిదండ్రులు రుచిని పక్కన పెట్టి ఆరోగ్యకరమైన తిండిని మీ పిల్లలకివ్వండి.
బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ కాదు, పళ్ళు కూరగాయలు తినేలా ప్రోత్సహించండి. ఆస్తమా నుంచి పిల్లలను కాపాడడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చేపల్లో కూడా ఆస్తమాను నిరోధించే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అలాంటి తిండిని పిల్లలకు అలవాటు చేయండి. చూసారు కదా, అదే పనిగా బర్గర్స్ తింటే ఆస్తమా వస్తుందని తేలిపోయింది కదా. డబ్బులు పెట్టి రోగాలు కొనుక్కుంటారా, మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. కెమెరా పర్సన్ క్రిస్తాతో ఉమా, TV9 హైదరాబాద్. తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? దీని గురించి వివరించడానికి శ్వాస హాస్పిటల్ నుండి ఎలర్జీ ఆస్తమా నిపుణులు డాక్టర్ విష్ణురావు స్టూడియోలో ఉన్నారు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, వేడి వేడి బర్గర్స్ మన ముందు ఉన్నాయి. నాకైతే తినాలనిపిస్తుంది. అది అంటే సన్నగా ఉన్న వాళ్ళు తింటే లావు అవుతారేమో, మరి లావు అవుతారని చెప్తున్నారు కదా, అవి తింటే నాలాంటి వాళ్ళు తినవచ్చా? ఎవరు కూడా అండి, ఇప్పుడు మనం ఆధునిక జీవితంలో చాలామంది మనం వెస్టర్నైజ్ కల్చర్లో అలవాటు పడి మన నేటివిటీని కోల్పోతున్నాం. అంటే మనకు జనరేషన్స్ నుంచి వస్తున్నటువంటి మన ఫుడ్ ఏదైతే ఉందో, మన స్టేపుల్ ఫుడ్ అనేది కూరగాయలు, పళ్ళు, చేపలు, దాని తర్వాత వీటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను వదిలేసి ఈ ప్రాసెస్డ్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో కనుక తీసుకుంటే చూడండి, ఇది వెజిటేరియన్ బర్గర్. ఇది దాదాపు 2000 నుంచి 3000 క్యాలరీస్ బర్గర్స్ ఉంటాయి. 2000 నుంచి 3000 క్యాలరీస్ బర్గర్స్. ఇది చిప్స్. ఇది ఏ ఆయిల్తో చేస్తారో తెలియదు. సో ఈ ఆయిల్తో కూడా ఆస్తమా రావచ్చు. దాని తర్వాత ఇది బ్రెడ్. ఇందులో ఈస్ట్ ఉంటుంది. కొంతమందికి ఈస్ట్ పడదు. దానివల్ల దీని లోపల ఇంకా ఎన్నో రకాలైనటువంటి చీజ్ అని, రకరకాలైనటువంటి కెమికల్స్ అన్నీ యాడ్ చేస్తారు. దీంతోపాటు మళ్ళీ కూల్ డ్రింక్. సో అన్నీ కూడా ఆస్తమాని కలిగించేవే. అయితే దీని మీద ఈ మధ్యనే యాంటోనీ సీటన్ అనేటటువంటి ఒక రిసర్చరు సౌదీ అరేబియాలో దీని మీద రీసెర్చ్ చేశాడు. సౌదీ అరేబియాలో అంటే సౌదీ అరేబియాలో వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఏంటంటే గోట్ మిల్క్, కౌ మిల్క్, డేట్స్, దాని తర్వాత ల్యాంబు, చికెను, ఇలాంటి ఫ్రూట్స్ తింటారనమాట. అంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు వెస్టర్నైజేషన్ 30 years నుంచి ఫాస్ట్గా వస్తుంది సౌదీ అరేబియాలో. అయితే అతను ఆ రీసెర్చర్ ఏం చేశాడంటే 300 మంది ఆ పిల్లల్ని, ఆ విలేజ్ సైడ్ ఉన్నటువంటి పిల్లల్ని, తర్వాత ఒక 300 మందినేమో జెడ్డా అనేటటువంటి సిటీ ఇప్పుడు మోడర్నైజ్ అవుతుందన్నమాట, ఆ పిల్లల్ని తీసుకున్నాడు. అంటే 5 to 12 years మధ్య ఉన్నటువంటి పిల్లల్ని, వీళ్ళు 300 వాళ్ళు 300 తీసుకొని ఈ పిల్లల్ని కంపేర్ చేశాడు. కంపేర్ చేస్తే విచిత్రమైనటువంటి రిజల్ట్స్ ఏంటంటే దాదాపు 1/3 ఆఫ్ ద చిల్డ్రన్ వీళ్ళల్లో ఈ 90 మంది పిల్లలు ఈ సిటీ పిల్లల్లో ఈ బర్గర్ తినటం వల్ల ఈ ఆస్తమా వచ్చినట్టుగా ఆయన తెలుసుకున్నాడు అనమాట. ఎందుకు వచ్చింది ఆస్తమా అనేది ఆయన రీసెర్చ్ చేస్తే వీళ్ళు ఒక్కొక్కళ్ళు వారానికి 3 సార్లు కంటే ఎక్కువ బర్గర్లు తింటున్నారు. బర్గర్లతో పాటు కూల్ డ్రింక్స్, రకరకాలైనటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవి తినటం వల్ల పిల్లలు లావ్ అవటమే కాకుండా విపరీతమైనటువంటి క్యాలరీస్ ఒకటి, తర్వాత ఇందులో ట్రిగ్గర్స్ ఉంటాయి. ఈ ట్రిగ్గర్స్ వల్ల ఆస్తమా పెరిగిపోతుంది అనమాట. అంటే బర్గర్లు తినటం అంటే ఆస్తమాని కొని తెచ్చుకోవటమే లెక్క. తర్వాత కూల్ డ్రింక్స్, తర్వాత విలేజ్ సైడ్ ఉన్నటువంటి ఆ ట్రెడిషనల్ ఫుడ్ తినేటటువంటి సౌదీ పిల్లల్ని ఆయన చెక్ చేస్తే వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో మొదటి నుంచి వాళ్ళ కౌ మిల్క్, గోట్ మిల్క్, దాని తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాళ్ళు తినే చికెను, అవి తిన్న పిల్లలు గమ్మత్తుగా ఏంటంటే ఆస్తమా అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో ఈ రెండింటి రిజల్ట్స్ని పట్టుకొని ఆయన తర్వాత బ్రిటన్లో కూడా ఒక స్టడీ జరిగింది. 50,000 మంది పిల్లల మీద స్టడీ చేశారు. సో ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న వాళ్ళంతా, అంటే కూరగాయలు, పళ్ళు, తర్వాత బ్యాలెన్స్డ్ డైటు, సిరియల్స్, తర్వాత ఫిష్, ఇలాంటివి తిన్న వాళ్ళల్లో ఆస్తమా తక్కువ ఉండటం, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ బర్గర్స్, అవి ఇవి రకరకాల ఎలాంటి పదార్థాలు ఉంటాయి అసలు? అంటే ఇందులో పదార్థాలు అంటే ఇందులో కూడా చీజ్ ఉంటుంది, తర్వాత ఆయిల్స్, ఇప్పుడు దీంట్లో వెజ్, నాన్ వెజ్ నాన్ వెజ్ ఉంటుంది. అంటే వీటితో పాటు ఒక్కొక్కటి ఇందులో ఒక్కొక్కటి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి చిప్స్లో ఉన్నటువంటి ఆయిల్ వల్ల ఎంతోమంది చిప్స్ తింటే ఆయాసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు.